ఒక నిస్సహాయురాలైన ఆడపిల్లని నిర్దయగా అత్యాచారం చేసిన ఈ రుద్రప్పకి ఈ ఊర్లోనే కాదు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు. అందుకే మరణ శిక్ష విధించడమైనది. రథావర, మీ పవిత్రమైన చేతులకి ఆ నీచుడు నెత్తురు అంటకూడదు. ఇలాంటి రాక్షసుని కన్న పాపానికి వాడి తల నరికే అవకాశం నాకివ్వండి. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారికి ఈ శిక్ష ఒక గుణపాఠం కావాలి. దయచేసి వీడిని నా చేతులతో చంపే అవకాశం ఇవ్వండి రథావర. ఎందుకు ఇలా జరిగింది నాన్న? వాడి వల్ల వీర నరసింహరాయల నమ్మకం సంపాదించడం కోసం నీ అన్న అంటే నా కన్న బిడ్డ తల నా చేతులతోనే నరికాను. వాడికున్న జాతకాల పిచ్చిని ఆధారంగా చేసుకుని చంద్రముఖిని 12 ఏళ్లు ప్యాలెస్ లోనే బందీగా ఉంచగలిగాను. అది కుమ్మంలోంచి బయటపెట్టే మొదటి అడుగు నరకంలోకే అవ్వాలన్న కసితో నిన్ను 13 ఏళ్లు దూరంగా పెంచి ఎవరో బిడ్డగా పరిచయం చేసి చంద్రముఖితో నీకు నిశ్చితార్థం జరిపించాను. కానీ ఇప్పుడు నా పథకం మొత్తం నాశనం అయిపోయింది. దానికి కారణం వీడు. రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్నవాడు వస్తాడని చెప్పడం, వాడు రావటం. రుద్రాక్ష పుట్టుమచ్చ అభూత కల్పన. అది మానవ మాతృకి ఉండదు. ఆ మచ్చ అబద్ధం. కానీ వీర నరసింహరాయల జాతకాల పిచ్చి నిజం. ఖచ్చితంగా చంద్రముఖిని వాడికిచ్చే పెళ్లి చేస్తాడు. వాడు బ్రతికుంటే వ్యాపారంలో గాని వ్యక్తిగతంగా గాని మనకడ్డొచ్చిన వాడు ఎవ్వడు బతకడ్నానా. చంద్రముఖి నాకు భార్య అవుతుంది, మన పగ తీరుతుంది. మీరా జ్యూస్. ఈ సంక్రాంతికి మన మావయ్య గారి ఇంట్లోనే ఉంటున్నాం. సెక్యూరిటీ అంత అలర్ట్ గా ఉండాలి. నువ్వేం టెన్షన్ పడకనా, వాడు ఆల్రెడీ దేవగిరి వచ్చి ఉంటాడు. వాడు చావలేదు. ఏంట్రా వాడు చావలేదా? వాడేదో మాయ చేసి వాళ్ళని తప్పించుకున్నాడు. ఖచ్చితంగా ఎక్కడికి వస్తాడు. ఇంత సెక్యూరిటీని దాటుకొని వాడి ఇంట్లోకి రాలేడు. ఒకవేళ వస్తే ఈసారి నా చేతుల్లో ఖచ్చితంగా చేస్తాడు. సురేఖ 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 వండి తీయండి. సిస్టర్, మా వదినకి ఏమైంది? అది డాక్టర్ గారు వచ్చి చెప్తారు. వదిన, సడన్ గా ఎందుకు అలా పడిపోయా? నీకేమైంది? నాకేం కాలేదు. మా ఇంట్లో ఉంచి తప్పించుకోవడం కష్టం. ఇక్కడైతే ఈజీ. ముందు చెక్ ఫోన్ చెయ్యి. కనెక్ట్ అవ్వట్లేదు వదిన. అయ్యో, మీ అన్నయ్య వచ్చేస్తారు. మెసేజ్ చెయ్యి. ఓకే. అమ్మా మీరా, ఇంకా డాక్టర్ రాలేదా? రాలేదన్నయ్య. ఎంతసేపు రా? పొద్దున్న మధ్యలో ఇట్లా కళ్ళు తెరిచిందా? కళ్ళు తెరిస్తే టెన్షన్ ఏముందిరా? ఏం లేదన్నా, ఈ మధ్య అందరూ అన్నని దెబ్బేస్తున్నారా, అదే టెన్షన్. నమస్తే, ఐఎమ్ డాక్టర్ జయంతి. ఈరోజు నీ జయంతా? హ్యాపీ బర్త్డే. జయంతి నా పేరు. నీ పేరేంద్రా భాయ్? ఐఎమ్ డాక్టర్ శ్యామల. జోడీ మంచిగా ఉంది. చెప్పండి. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. కంగ్రాట్స్, మీరు తండ్రిగా పోతారు. ఎగ్జాక్ట్లీ. వాట్ నాన్ సెన్స్. తనకి ఆపరేషన్ అయిపోయింది. అరే మజాక్ చేస్తున్నా భయ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ యూనో. అయినా రోగిని ప్రేమించిన వాడు రోగితో సమానం. మీరు రోగిని ప్రేమిస్తున్నారా? రోగిస్టోలో వాడు ప్రేమిస్తారా భాయ్? నువ్వు ముందు చూడు. చూస్తాం భయ్, బరాబర్ చూస్తాం. చూడకేం చేస్తాం? అదిగో మళ్ళీ అన్నా, వదినమ్మ కళ్ళు తెరుస్తుందిరా, టెన్షన్ పడకు. నీకు ఇట్లా అర్థమైందా? షీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. తనకేం కాలే. షీస్ జస్ట్ యాక్టింగ్. నాటకాలు ఆడుతుంది. ఏంట్రా నాటకాలు ఆడాల్సిన పని మాకేంట్రా? నా భార్య కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను. ఏం జరిగిందో సరిగ్గా చూసి చెప్పు. మీకు కొంచెం బీపీ ఉంది, టెస్ట్ చేద్దాం. శ్యామలా, డాక్టర్ రాసుకో భయ్. బీపీ టెస్ట్, బ్లడ్ టెస్ట్, యాంజియోగ్రామ్ విత్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్, ఈసీజీ, ఎంఆర్ఐ స్కాన్, థైరాయిడ్ ఫంక్షన్, ఎక్స్రే అండ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఈమె బాడీలో ఉన్న పార్ట్స్ కోసం మన మిషనరీ లో ఉన్న అన్ని పార్ట్స్ వాడు. ఏడు కాంప్రమైజ్ కావాలి. ఇట్స్ రిడిక్యులస్. కళ్ళు తిరిగితే ఎన్ని టెస్ట్లా? కళ్ళెందుకు తిరిగాయో కళ్ళతో చూసి చెప్పలేదు. బ్రెయిన్ లో ట్యూమర్ ఉండొచ్చు, బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఉండొచ్చు, లివర్ లో లీక్ ఉండొచ్చు, కిడ్నీలో రాళ్ళు ఉండొచ్చు, హిమోగ్లోబిన్ పెరుగుండొచ్చు. ఈ టెస్ట్లన్నీ చేస్తే గానీ కళ్ళెందుకు తిరిగాయో కరెక్ట్ గా చెప్పలేం. ఈ టెస్ట్లన్నీ చేయడానికి కూడా టైం పడుతుంది డాక్టర్. కరెక్ట్. అంటే జనాలతో లేక ఇక్కడనే ఉంటా సరే. ఇంకా మా ఆర్గన్స్ రియాక్షన్స్ బట్టి మా యాక్షన్స్ ఉంటాయి అన్నట్టు. అవసరమైతే లండన్ కి డాక్టర్ దించుతాం. మీకు గంటకోసారి బులెటిన్ రిలీజ్ చేస్తాం. డోంట్ వరీ. సిస్టర్, పేషెంట్ ఐసీలో పెట్టండి. బ్రదర్, మీరు బిల్లు కౌంటర్ లో కట్టండి.
పురంకలు పచ్చగా ఉన్నాయి కామెర్లేమో టెస్ట్ చేయి. అన్నా వదిలేమా కళ్ళు మూసొచ్చిందనా? మీరా ఎక్కడుందో వాళ్ళ వదిన నంబర్ నుంచి మెసేజ్ చేసింది. తను అక్కడి నుంచి ఎస్కేప్ చేయాలి. అది చేయాలంటే ముందు మనం ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. దానికి నేను ప్లాన్ చెప్తాను. పెళ్లి బట్టలు కొనుక్కోవడానికి అల్లుడు గారితో కలిసి బెంగళూరుకి వెళ్తానంటారు. అలాగే వెళ్ళండి. థ్యాంక్ యూ నాన్నగారు. ఈ రథావారం నేను అల్లుడి కింద గట్టిగా ఫిక్స్ అయ్యాడు. చంద్రముఖి కూడా నేను వదలలేదు. ఇప్పుడు ఎలా బా? ఇక్కడ నుంచి బయటపడాలంటే చంద్రముఖిని తీసుకెళ్ళక తప్పదు. మీకు తోడుగా మన బుక్కరాయలు కూడా వస్తాడు. ఆజ్ఞ దొడ్డప్ప. నువ్వు ఇక్కడే ఉండు, నేను తొందరగా వచ్చేస్తాను. ఇప్పుడు నాకు తోడుగా చేయి ఉన్నాడు, సరేనా? వాళ్ళిప్పుడే 199 బ్లాక్ ఫార్చ్యూనర్ లో బెంగళూరుకు బయలుదేరారు. టూ మచ్ వెయిటింగ్. ఇన్సేపు ఏం చేస్తాడు రేడు? స్టార్ట్ ద వెహికల్. కమ్ ఆన్, లెట్స్ గో. ఎవడో నువ్వు చేయేస్తా? అక్క, ఇట్స్ మీ యువర్ బ్రో బుక్క. బుక్కరాయా? ఏవిట్రా అవతారం? నీ పిల్లకేది? మన వంశాచారం. వంశమా తొక్క. ఇలా జుట్టు పెంచుకొని టార్జన్ లా తిరిగితే సిటీలో జూ నుంచి వచ్చినట్టు చూస్తారు. కరెక్ట్ బుక్క. లెట్స్ గో. బావా ఎలాగే రాగిరి వెళ్తున్నావు కదా, తాతగారిని కలుద్దామా? నేను కలవనని తెలుసు కదా, ఎన్నిసార్లు చెప్పాలి? అది కదరా వదిలే. ఒకసారి- రాజేష్, చెయ్యంటే వాళ్ళ తాతగారికి ఇష్టం లేదా? ఆయనకి అంటే ప్రాణం, వీడికే ఆయన కోపం. రేయ్, ఆ చేయగడు చాలా డేంజరస్. ఈసారి అమ్మాయి గారు మిస్ అయితే అన్న మనల్ని ఎవరిని బతకనివ్వడు. అన్నా వాడు మనం ఇట్లా చూస్తే గుర్తుపట్టేస్తాడు అని రిటైర్గా పట్టుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అని ఎట్టి పరిస్థితుల్లో వేసేయాలన్నయ్యా. అరే ఇప్పుడు మేము ఖాళీలే అవుతున్నాం. మార్నింగ్ నుండి ఒకటే మోషన్స్ డాక్టర్. ఒకటే కదా అయితే అయిపోతుంది. ఒకటే డాక్టర్లు ఎవరు? సంథింగ్ రాంగ్. అరే గట్లయితే పక్కన అనురాధ క్లినిక్ ఉంది అడిగో. అమ్మ నా కొడుకులారా. డాక్టర్ ఈ పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకో, గోలీ సోడా తాగు. గ్యాస్ అనకపోయినా మొత్తం అనకపోతుంది. డాక్టర్ శ్యామల మన హాస్పిటల్లో దొంగ డాక్టరా? ఎస్ జయంతి, నా కాళ్ళతో చూశాను. కడుపు నొప్పికి పారాసెటమాల్ ఇస్తున్నారు, పేషెంట్స్ అనురాధ క్లినిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ బయోవార్. నేను తెలంగాణకి నుంచి వచ్చి హాస్పిటల్ పెట్టిన కడుపు మంటతో చేస్తున్న డర్టీ పాలిటిక్స్ ఇవి. గా దొంగ డాక్టర్ని రెడ్ హ్యాండెడ్ పట్టుకోనికి నా తన ఖతర్నాక్ ఐడియా ఉంది. యాదగిరి, ఈ ధూళిగాడు పెద్ద పొలిటికల్ క్రిమినల్. ఏదైనా తేడా జరిగితే జాబులు పోతాయి. సెక్యూరిటీ టైట్ చేయండి. ఓకే సార్. ఈ ధూళిగాడి మీద ఫ్యాక్షనిస్టులు అటాక్ చేస్తారని ఇన్ఫర్మేషన్. పోలీసులు ఉన్నారని తెలిస్తే వాళ్ళు రాకపోవచ్చు. అందుకే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి నా దగ్గర ఓ ఐడియా ఉంది. రాజేష్, వెహికల్ రివర్స్ చేసి రెడీగా ఉండు. నేను వెళ్ళి బిర్యానీ తీసుకొస్తాను. చేయి జాగ్రత్త. అన్నా, వాడు అప్పుడే లోపలికి వెళ్తున్నాడు. టైం చూసి వాళ్ళ లోపల వేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, రూమ్ నెంబర్ 206. ఫస్ట్ ఫ్లోర్. యా, థ్యాంక్ యూ. డాక్టర్, త్వరగా మా ఆవిడకి ఆపరేషన్ చేయండి డాక్టర్. బిడ్డ అడ్డం తిరిగాడు. ఉంటాను సార్. అప్పుడు తట్టుకోలేకపోతున్నాను. వెంటనే నాకు డెలివరీ చేయండి. డెలివరీ చేయడం నేను పోస్ట్ మ్యాన్. గర్భిణీ స్త్రీ నొప్పులతో విలవలాడిపోతుంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తారా మీరు? ఇమీడియట్ గా ఆవిడకి ఆపరేషన్ చేయకపోతే మీడియాకి ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ ద పోలీస్. నేను చెప్పింది కరెక్టే. రే, పోలీసులు వస్తున్నారు. దొరికితే దొంగ డాక్టర్లను లోపలేసేస్తారు. ఫస్ట్ దీన్ని ఆపరేషన్ థియేటర్ కి తోలుకుపోదాం. ఇదేం పరిశాన్ గా గురి, మేమైతే ఆపరేషన్ చేస్తాం. టెస్ట్లన్నీ చేశారా? చేశారండి. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే? రేయ్, వాడు పైకి వెళ్ళిపోయాడు. అమ్మాయి గారిని తీసుకెళ్ళిపోయాడంటే అన్న మనల్ని చంపేస్తాడు. మీరు డాక్టర్ అయి ఉండి విలన్ అసిస్టెంట్స్ ఇలా మాట్లాడుతున్నారేంటి? నేను ఉన్నామా, ఫేస్ లో కూడా డౌట్స్. డాక్టర్, సారీ ఇన్స్పెక్టర్, పారాసెటమాల్ టాబ్లెట్ గాళ్ళు పేషెంట్ ఎందుకు ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు? నువ్వేం పరిశాన్ కాకమ్మా, మళ్ళీ వచ్చి ఆపరేషన్ చేస్తాం. దానా అన్నా, పోలీసులు ఏదో ఒకటి చేయకపోతే లోపలికి చేస్తారు. కానీ ఆపరేషన్ ఎలా చేయాలరా? ఏముందన్నా, కత్తితో రపరపా కోసి బిడ్డను తీసి మళ్ళీ దప్పలంతో కొన్ని సంచులు కుట్టినట్టు కుట్టడమే. కోసుడు తీసుడు కుట్టుడు అంతే. మీరు డాక్టర్లా రౌడీలా నన్ను చంపేస్తారా? అది కాదమ్మా, చెప్పండి ఆపరేషన్. నేను చెప్పిన చేయనండి. వీళ్ళెవరు? స్పెషల్ టీమా? శ్యామల వాళ్ళని చంపేసేలా ఉన్నారా? జయంతి, ఆమె వాళ్ళని చంపేసేలా ఉంది. ఏదైనా ముందు పేషెంట్ కాపాడుకోవాలి. పద పదండి. మీకు నొప్పి తెలియకుండా మేము ఆపరేషన్ చేస్తాం. అమ్మో,
మేమే డాక్టర్లం. పోలీసులు అయి ఉండి డాక్టర్లు అని చెప్తారా? మేము దొంగ పోలీసులు. మరి వాళ్ళు దొంగ డాక్టర్ ఏంట్రా కనిపిస్తున్నారు? కంట్రోల్ ఇదేంట్రా ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో వైట్ బ్రీడ్ ఏనుగులు ఉన్నాయని విన్నా. ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను. అవునరా బాయ్. పోలీసులు ఆపరేషన్ చేయడం ఏంటి సార్? దీన్నే పోలీస్ ఆపరేషన్ అంటారు. ఫాదర్ ఫాదర్ నేను ఫాదర్ నవ్వుతున్నాను ఫాదర్. నాకు పుట్టబోయేది మగబిడ్డో ఆడబిడ్డో కొంచెం చెప్పండి ఫాదర్. ఒరే టంకర్ మంకి అక్కడ ఏం జరుగుతుందో చూడు. అమ్ము చెక్ ద బీపీ. నా పిల్లానికి పోలీసులు ఆపరేషన్ చేస్తున్నారండి ఫాదర్. మేము అదే టెన్షన్ లో ఉన్నాం. వెళ్ళి రక్షించుకో. తాగుపోతే ఎడవా. ఆపరేషన్ సక్సెస్. మీరు పోలీసులా రాక్షసులా? మీ డ్యూటీ మీరు చేసుకోకుండా నా పిల్లానికి ఆపరేషన్ చేస్తారా? కంగ్రాచులేషన్స్, మీకు పోరడు పుట్టింది. తల్లి బిడ్డ సేఫ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సీఏ గారు. డాక్టర్లు చేయలేని పని మీ పోలీసులు చేశారు. మీకు పరమీర్ చక్ర ఇవ్వచ్చు సార్. పరవర్షంలో ఉన్నాడు. పరసామల మన దొంగ డాక్టర్లు పట్టుకోవాలి. రాజేష్ నువ్వు కోఆపరేట్ చేస్తానంటే చైనీ వాళ్ళ తాతగారిని కలపడానికి నేను ఒక ఐడియా చెప్తాను. చెప్పు. చేయొస్తాడు కదా? తప్పకుండా వస్తాడు దినా. నీకేమవుతుందో అని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? సారీ. లెట్స్ గో మీరా. బాయ్ వదినా. బాయ్. థ్యాంక్స్. పద. సార్ మనం వెతుకుతున్న ఫ్యాక్షనిస్ట్ వీళ్ళే. యు ఆర్ అండర్ అరెస్ట్. రేయ్!